తుంగతుర్తి మండల కేంద్రంలోని సురారం గ్రామంలో ఉన్న జెడ్పీఎస్ హై స్కూల్ ఎదురుగా విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, క్రికెట్ తదితర క్రీడలు ఆడుకునేందుకు అనువైన విశాలమైన ఖాళీ స్థలం ఉంది. గతంలో ఈ మైదానంలో విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించేవారు. అయితే ఇటీవల ఆ ఖాళీ స్థలంలో వివిధ రకాల చెట్లను నాటడంతో విద్యార్థులు ఆటలు ఆడేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాఠశాల విద్యార్థులు, యువకులు మరియు గ్రామస్తులు క్రీడల కోసం ఇతర ప్రైవేట్ స్థలాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఖాళీ మైదానం ఉన్నప్పటికీ అక్కడ చెట్లు నాటడం వల్ల క్రీడా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చెట్లు ఎవరి అనుమతితో ఎప్పుడు నాటారనే విషయాన్ని పాఠశాల యాజమాన్యం పరిశీలించాలని వారు కోరుతున్నారు. జూన్ 15వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల క్రీడా కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థులు కోరుతున్నారు. అవసరమైతే క్రీడలను ఆటంకంగా ఉన్న చెట్లను తొలగించి మైదానాన్ని తిరిగి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని వారు పాఠశాల ప్రధానోపాధ్యాయులను విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని, అందుకే పాఠశాల మైదానాన్ని క్రీడలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాకైతే మంచిది మీరు కాదు ఏదో ఒకటి మాట్లాడుకున్నాడు. హలో ఆడుతుందా సరే బండి పంపిస్తాను. నాకైతే మంచిది నంబర్ వేసుకున్నాం మరి ఆఫీసర్ మరి